నుంచి లేదా వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వులు ఉంటే మీరు వాటిని మాకు అందజేయాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మీ సొంత జాగీర్దారు కాదు, ఇది మీ సొంత ఎస్టేట్ కాదు, ఇది మీ సొంత ఫామ్ హౌస్ కాదు. జిల్లా ప్రజలు మీ దగ్గర పనిచేసేటువంటి, జిల్లా రైతన్నలు మీ దగ్గర పనిచేసేటువంటి పాలేరు కాదు. యు ఆర్ హియర్ టు ఫెసిలిటేట్ ద పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. అంతేగాని ప్రజల మీద డిక్టేట్ చేస్తామంటే కుదరదు కలెక్టర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా వారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. 1968 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అనే ఒక పుస్తకమే ఉంది. ఏకంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఎట్లా పనిచేయాలని చెప్పడానికి 1968లో భారత ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ని, కొన్ని జీవోలు విడుదల చేసింది. ద ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968. ఇది అందరూ సివిల్ సర్వెంట్లకు వర్తించేటువంటి రూల్స్. ద ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968 ఏం చెప్తుందంటే, ఇది మొత్తం 83 పేజీలు ఉంటుందన్న ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్. దీంట్లో సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుందంటే, దీంట్లో 1A ఏం చెప్తుందంటే, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సర్వీస్ షల్ మెయింటైన్ హై ఎథికల్ స్టాండర్డ్స్, ఇంటెగ్రిటీ అండ్ హానెస్టీ. ఈ మూడు కూడా బాధాకరం. ఏంటంటే సిద్దిపేట కలెక్టర్ లోపల లోపించినాయి. ఏంటి అని? స్టాండర్డ్స్ లేవు, ఇంటిగ్రిటీ లేదు, హానెస్టీ లేదు, పొలిటికల్ న్యూట్రాలిటీ ఉండాలని చెప్తారు. ఏ రాజకీయ పార్టీ పక్షాన పక్షపాత వైఖరి ఉండకూడదు అని చెప్తారు. పొలిటికల్ న్యూట్రాలిటీ షుడ్ బి మెయింటైన్. అది లేదు మన కలెక్టర్ గారికి. మీకు అందరికీ తెలుసు, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటాడు, ఎంపీ ఎలక్షన్లో ఎంపీ పోటీ చేయాలనుకుంటాడు, రాజకీయాలకు రావాలని బాగా ఉత్సాహం ఉంది జిల్లా కలెక్టర్ గారు. ఇఫ్ దట్ ఈస్ సో, యూ కైండ్లీ రిజైన్ టు యువర్ జాబ్ అండ్ కమ్ టు ద పాలిటిక్స్. దిస్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫ్రమ్ దుబ్బాక ఎమ్మెల్యే. మీకు రాజకీయం చేయాలని షోకుంటే, కోరికుంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు రావాలని జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకేం చెప్తాడు ఇక్కడ? ప్రమోటింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెన్, ఫెయిర్నెస్ అండ్ ఇంపార్షాలిటీ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. ఏడుంది ఇంపార్షాలిటీ మీ దగ్గర? టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీల భర్తలు పిలుచుకొని దరఖాస్తులు తీసుకొని వాళ్ళు ఏమడిగితే శాంక్షన్లు వస్తూ ఉంటాయి, కానీ మిగతా వాళ్ళు మాట్లాడితే మీ ఫోన్లు మూగబోతూ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అకౌంటబిలిటీ ఉండాలి, ఈ జిల్లా కలెక్టర్కి లేదు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అసలే లేదు. అది ఏజెన్సీలు పెట్టుకుంటారు, ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకుంటారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కంటే ఎక్కువ ఆయన తన సొంత సైన్యాన్ని పెట్టుకొని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నడుపుతా ఉన్నాడు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. చీఫ్ సెక్రటరీ మాట్లాడాడు, చీఫ్ సెక్రటరీ స్పందించాడు, ముఖ్యమంత్రి గారు స్పందించారు, జిల్లాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ స్పందించాయి, న్యాయస్థానాలు కూడా స్పందించాయి. కాబట్టి ఒక తెలుగు తేజం ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. కాబట్టి నేను ఉదయం 10:30 గంటలకి భారత సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి నేను జిల్లా కలెక్టర్ గారి మీద సెక్షన్ 3(1)A ఏం చెప్తుంది, సెక్షన్ 3(2) సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుంది, సెక్షన్ 3 సబ్ క్లాస్ 8 ఏం చెప్తుంది, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కండక్ట్ రూల్స్ 1968 లో జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు సెక్షన్ 3(1) సబ్ క్లాస్ ఏ, సెక్షన్ 3(2) సబ్ క్లాస్ ఏ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఈ మూడు నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి ఈ రోజు నేను 4 భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చాను. ఒకటి, భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు తెలుగు వ్యక్తి, కోర్టులో వాదనలు తెలుగులో జరగాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, తెలుగులోనే జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి గౌరవనీయులు తెలుగు తేజం ఎన్వి రమణ గారికి. ఎందుకంటే కలెక్టర్ గారు తెలుగులోనే మాట్లాడారు, ఆ తెలుగు పట్టకూడదని కలెక్టర్ గారు మాట్లాడినటువంటి సీడీని విన్న తర్వాత సుమోటోగా ఆయన మీద కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారికి నేను ఉదయం 10:30 మెయిల్ ద్వారా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఏ సెక్షన్ల కింద తప్పు చేసిందో రాతపూర్వకంగా వారికి మెయిల్ పంపడం జరిగింది. ఇది మొదటి కాపీ. రెండోది, ఆయన పనిచేసింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది. గౌరవనీయులు సతీష్ చంద్ర శర్మ గారు, ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారు. గతంలో తెలంగాణ హైకోర్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి
1, 2, 3 ఇట్లా చాలా కేసులలో శిక్షలు వేసినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సర్వోన్నత న్యాయమూర్తి గారు సతీష్ చంద్ర శర్మ గారికి ఇంకొక కంప్లైంట్ పంపించాను. ఈ కంప్లైంట్లతో పాటు కలెక్టర్ గారు మాట్లాడినటువంటి ఆడియో వీడియోను వివిధ పేపర్లు టీవీ ఛానల్ వచ్చినటువంటి కటింగ్స్ కూడా వారికి పంపడం జరిగింది. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ సతీష్ చంద్ర శర్మ గారికి కూడా పంపడం జరిగింది. ఇకపోతే ఈ ఐఏఎస్లని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో డిఓపిటి అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిఓపిటి అని చెప్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వీళ్ళ క్యారెక్టర్ మీద, వీళ్ళ పనితీరు మీద, వీళ్ళ జీతభత్యాల మీద, వీళ్ళ పెన్షన్ల మీద, అన్నిటి మీద కూడా చర్య తీసుకునేటువంటి విభాగం కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డిఓపిటి. ఈ డిఓపిటిలో ఒక సీనియర్ అధికారి ఉన్నారు, గౌరవనీయులు అజయ్ కుమార్ భల్లా. వీరికి కూడా ఉదయం 10:30 మెయిల్ ద్వారా అజయ్ కుమార్ భల్లా గారు సెక్రటరీ టు ద డిఓపిటి వీరికి కూడా 3వ కంప్లైంట్ పంపించారు. చివరిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, పొలిటికల్ వింగ్ చూస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వారి పేరు వికాస్ రాజు గారు. ఎందుకంటే ఈ కంపెనీ బ్రేక్ చేసింది కాబట్టి ఇమీడియట్ గా మీరే చర్య తీసుకోవాల్సినటువంటి అధికారి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వికాస్ రాజు గారు డిజిగ్నేషన్ ఈజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పొలిటికల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వీరికి ఈ నలుగురికి ఈ రోజు ఉదయం 10:30 మెయిల్ ద్వారా రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారు వైలేట్ చేసినటువంటి రూల్స్ 1968, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 3(b) ఈ 3 సెక్షన్ల కింద సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారి మీద కేసులు నమోదు చేసి విచారణ జరపాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదులతో పాటు ఆయన ఎవరి కిందనైతే పనిచేస్తారో ఆ డిఓపిటి అధికారులకి, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ పొలిటికల్ గారికి వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 4 విభాగాలు వెంటనే స్పందించాలి. ప్రజాస్వామ్యం బతికింది అని చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ ఒక నియంత్రణలాగా, ఒక రాజకీయ నాయకుడిలాగా ఏది పడితే అది మాట్లాడతాం, ఏదైనా బెదిరిస్తాం అనేటువంటి పద్ధతి నుంచి వారు ఆ పద్ధతిని మానుకోవాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాను. అంతేకాదు వరి వేయకూడదు, వరి విత్తనాలు అమ్మకూడదు. ఎవరు చెప్పారు? జిల్లా కలెక్టర్ గారు. మీకు ఏమైనా రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వులు వచ్చినాయా? భారత ప్రభుత్వం నుంచి వచ్చిందా? తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిందా? వరి గింజలు అమ్మొద్దని లైసెన్స్ ఉన్నటువంటి డీలర్లను బెదిరించేటువంటి అధికారం జిల్లా కలెక్టర్ గా మీకు ఉందా? ఉంటే ఏ సెక్షన్ కింద ఉంది? ఎట్లా బెదిరిస్తారు మీరు? చీఫ్ సెక్రటరీ గారు రాతపూర్వకంగా ఆర్డర్ ఇచ్చిండ్రా? రాతపూర్వకంగా ఆర్డర్ ఇయ్యక ఓరల్ గా చెప్తే మీరు డీలర్లని లైసెన్స్ తీసుకొని ఫేర్ గా వ్యాపారం చేసుకుంటున్నటువంటి డీలర్స్ ని మీరు ఎట్లా భయపడిస్తారు? ఇంత అధికారాన్ని, ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి మీ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ఏదో చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే మీ వ్యాపారాలు, మీ లావాదేవీలు, మీ కాంట్రాక్టులు, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు, అక్రమ సంబంధాలు అన్నింటినీ కూడా వరుసపెట్టి బయటికి తీస్తాం. డిఓపిటి కంప్లైంట్ చేస్తాం. ఈ 6 సంవత్సరాల్లో ఈ జిల్లాలో జరిగినటువంటి కాంట్రాక్టులు, కన్స్ట్రక్షన్లు, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు, ల్యాండ్ అక్విజిషన్లు, ప్రతి దాని మీద కూడా రాతపూర్వకంగా డిఓపిటి కంప్లైంట్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే జిల్లా రైతాంగానికి జిల్లా కలెక్టర్ గారు క్షమాపణ చెప్పాలి. వారు మాట్లాడినటువంటి మాటలను విత్డ్రా చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి 24 గంటలు సమయం ఇస్తా ఉన్నాం. కాదు కూడదు, నేను ఇట్లా ఉంటాను నియంత్రణగా, నేను నా వర్డ్స్ ని విత్డ్రా చేసుకోను అని ఒకవేళ కలెక్టర్ గారు బిహేవ్ చేస్తే రేపు మధ్యాహ్నం 12 గంటల దాకా వెయిట్ చేసి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల కలెక్టర్ గారు తను మాట్లాడినటువంటి మాటల్ని విత్డ్రా చేసుకునే పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొమ్ము గాయకండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తూ మీరు మాట్లాడిన మాటల్ని వెంటనే విత్డ్రా చేసుకొని రైతన్నల్ని స్వేచ్ఛగా వారు నచ్చినటువంటి పంటలు వేసుకోవడానికి ఫెసిలిటేట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మిమ్మల్ని తొలగించేంత వరకు, మిమ్మల్ని పంపించేంత వరకు, మీ మీద విచారణ ప్రారంభమయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీగా మా పోరాటం ఈరోజు ప్రారంభమైంది. దాన్ని
కొనసాగిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.